సార్ ఇంక పడుకుంటారా? మ్యాచ్ చూస్తున్నానా, తర్వాత పడుకుంటాలే. సరే సరే. 11:30 అవుతుంది. ఇప్పుడైనా వచ్చి పడుకుంటావా లేదా? ఏం ఆడుతున్నానా, పడుకుంటాలే. ఏదొక చావు. ఇదిగో నేను నిన్ను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. టైం 2 అవుతున్నా కూడా నువ్వు పడుకోవట్లేదు. చెప్తున్నా, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా. ప్రాబ్లమ్సా నాకా? పడుకో పాప పడుకో, అసలుకి పొద్దున చాలా ఓపిల్ చూడాలా. సరే సర్లే, బండి షెడ్డుకు వచ్చిన రోజు బాధపడతావులే. ఏడ్చావులే, పడుకో. ఏమవుతుందిరా నాకు? ఏంటి కన్నా, రోజంతా ఏం పని చేయకపోయినా అలసిపోయినట్టు, మందే ముట్టకపోయినా మత్తులోనే ఉన్నట్టు అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది. కన్నా, టీవీ దగ్గర న్యూ రివా అనే క్యాప్షూల్స్ ఉంటాయి, వెళ్ళి తీసుకొచ్చి. ఏదో రివ్వందే. మర్చిపోయావే బాసు, మనకి మతి మరుపు కూడా స్టార్ట్ అయిపోయిందన్నమాట. మతి మరుపా? అంతేకాదు, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, ఇమ్యూనిటీ తగ్గడం, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ ఒకే ప్యాకేజ్ లో వచ్చేస్తాలే. ఇప్పుడు నేను చచ్చిపోతానా? ఎక్కడ పెట్టానా? ఎక్కడా? ఏం వెతుకుతున్నావు కన్నా? నా ఫోను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. టైం కూడా అయిపోతా. నా చేతిలోనే ఉందా? సరే. రే, ఫ్రిడ్జ్ లో పెట్టావేంట్రా రిమోట్? ఫ్రిడ్జ్ లో పెట్టానా? నా వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టావే? నేను పెట్టడమేంటి, నువ్వే ఇందాక బాటిల్ నింపేసి బాత్రూమ్ లో పెట్టావు. బాత్రూమ్ లోనా? ఏంటి మరి దారుణంగా తయారవుతున్నాను. ఏం వండుతున్నావు? ఇప్పటికి 100 సార్లు అడిగావు. మోను, నా వల్ల కావట్లేదు మోను. అన్నీ మర్చిపోతున్నా, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. అండ్ ఈ మధ్యన వెయిట్ కూడా పెరిగిపోతున్నా. బండి షెడ్కి రావడం అంటే ఇదే. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? టైంకి పడుకోవాలి. ఎంతసేపు పడుకోవాలి? చెప్తా. 7 to 9 hours ప్రాపర్గా స్లీప్ వేసావనుకో, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగా వర్క్ చేయగలవు, నీ బాడీ నీ కంట్రోల్లో ఉంటుంది, అండ్ ఈ చిరాకు ప్రెషర్స్ ఏమీ ఉండవు. ఈసారి నుంచి టైంకి పడుకుంటాను మోను. అండ్ మీరు కూడా టైంకి పడుకోండి.